బోధాన్ మాజీ ఎమ్మెల్యే తనయుడు రహీల్ రోడ్డు ప్రమాదాల కేసు దర్యాప్తు కొనసాగుతోంది. రహీల్ను కాపాడేందుకు సహకరించిన అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సహకరించారనే ఆరోపణలతో తాజాగా హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్ఐ అప్పటి జూబ్లీహిల్స్ సెక్టార్ ఎస్ఐ చంద్రశేఖర్ ను హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. జిహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సుదర్శన్, చీఫ్ ఆఫీస్ ఐటీ సెల్ డీఎస్పీ రాజశేఖర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో సుదర్శన్ బంజారా హిల్స్ ఏసీపీగా, రాజశేఖర్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. కాగా ఇప్పటికే బోధాన్ సిఐ ప్రేమ్ కుమార్ ను విధుల నుంచి తొలగించగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ప్రక్షాళన చేసి అక్కడ పనిచేస్తున్న అందరినీ బదిలీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు అధికారుల వాంగ్మూలాన్ని సైతం పోలీసులు రికార్డ్ చేశారు. ఇందులో భాగంగా అప్పుడు లొంగిపోయిన నిందితుడు ఆఫ్రాన్ స్టేట్మెంట్ ను న్యాయమూర్తి ఎదుట రికార్డ్ చేసేందుకు కోర్టు అనుమతి కోరారని తెలుస్తోంది. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన కేసు పునర్విచారణలో రహీల్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆఫ్రాన్ తానే నేరం చేసినట్లుగా లొంగిపోయాడని పోలీసులు ప్రకటించారు. స్టీరింగ్ పై వేలిముద్రలు ఆఫ్రాన్ వేలిముద్రలతో సరిపోలాయని పోలీసులు తెలిపారు. కానీ ఇటీవల రహీల్ తన కారుతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బారికేడ్లను ఢీకొన్న ప్రమాదంలో అతడిని తప్పించేందుకు సహకరించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో పాత కేసుపై అనుమానాలు మొదలయ్యాయి. పాత కేసుపై హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి బాధితురాళ్లను తీసుకొచ్చి వాంగ్మూలాలు సేకరించారు. కేసులో రాజీ కుదుర్చుకొని వైద్య చికిత్స కోసం 2 లక్షల రూపాయల బాధితురాలకు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు రహీల్ స్వయంగా వాహనం నడిపిన కేసును సరిగ్గా దర్యాప్తు చేయకపోవడంతో అప్పట్లో అతడు తప్పించుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అప్పటి అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లో నమోదైన కేసు వ్యవహారంలో తనను అరెస్టు చేయవద్దని షకీల్ కుమార్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి ఇన్నారెడ్డి, మొత్తంగా షకీల్ కుమారుడు రహీల్ డ్రైవింగ్ కేసుకు సంబంధించిన ర్యాష్ డ్రైవింగ్ కేసుకు సంబంధించి యాక్సిడెంట్ కి సంబంధించి మొత్తంగా 3 అధికారులను సస్పెండ్ చేసినట్లుగా మనకు సమాచారం అంతోంది. అయితే మొత్తంగా ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్పట్లో ఎవరెవరు రహీల్ తప్పించుకోవడానికి ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు సహకరించారనే అంశాన్ని కూడా పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చినారెడ్డి. గుడ్ మార్నింగ్ విజయ్. అయితే ప్రస్తుతం మనం గమనించవచ్చు, షకీల్ కొడుకు రహీల్ కి సంబంధించిన యాక్సిడెంట్ కేసులో ఒక రకంగా బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇది 2022లో జరిగిన జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 లో జరిగిన యాక్సిడెంట్ మీద వచ్చిన నివేదిక మీద ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నివేదికలో ఈ షకీల్ కొడుకు బదులు మరొక డ్రైవింగ్ చేస్తున్నట్టు ఎఫ్ఐఆర్ చేపట్టారని చెప్పి అన్న విషయం మీద దానికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చింది. తర్వాత ₹1,00,000 వసూలు చేశారని చెప్పిన నేపథ్యం కూడా వచ్చింది. మొత్తం మీద ఈ విషయంలో అంటే క్రైమ్ నెంబర్ 137/2022 ఈ కేసులో రహీల్ కు సహకరించారు అని చెప్పి అన్న నేపథ్యాన్ని పురస్కరించుకుని దీంట్లో వీళ్ళు సహకరించడం వల్ల ఆయన తప్పించుకుని పడగలిగాడు. తర్వాత ఏమైతే ఈ యాక్సిడెంట్ మీద నివేదిక ఏమైతే వచ్చిందో అంటే న్యూట్రల్ గా చేసిన రిపోర్ట్ కావచ్చు, తర్వాత ఎస్బీ రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటి మీద ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత దీంట్లో ప్రధానంగా బంజారాహిల్స్ పాత ఏసీపీ సుదర్శన్, అలాగనే సిఏ రాజశేఖర్ రెడ్డి, తర్వాత చంద్రశేఖర్, ఈ 3 కూడా సహకరించారు అది తప్పించడానికి అని చెప్పి అన్న విషయం మీద పూర్తి స్థాయి ఆధారాలతోటి రిపోర్ట్ రావడంతో వాళ్ళ 3 కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద క్రైమ్ నెంబర్ 137/2022 కేసులో ఈ 3 పోలీస్ అధికారులు అంటే ఏసీపీ పాత బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ 3 కూడా వీళ్ళకి సహకరించారని చెప్పి దాని మీద సస్పెక్షన్ జరిగింది. సో మొత్తం మీద చూస్తే ఈ షకీల్ కొడుకు కేసులో గత ప్రభుత్వంలో ఉన్న ఆయన పలుకుబడిని ఉపయోగించుకొని ఈ రకంగా
ఆయన ప్రతి విషయాల్లో తప్పించుకునే ప్రయత్నం చేశారు. దానికి అధికారులు కూడా సపోర్ట్ చేశారని చెప్పిన నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసులో అంటే ఎక్కడైతే తాను తప్పించుకొని యథేచ్ఛగా బయటికి రాగలని చెప్పి అనుకున్న కేసుల్లో ఇప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవడం, అలాగనే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చేసిన ఎఫర్ట్స్ తర్వాత ఎవరు కూడా అంటే తప్పు చేస్తే ఎవరు కూడా తప్పించుకునే అవకాశం లేదని చెప్పిస్తారనే నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగింది. విజయ్ కుమార్ దీని మీద సీరియస్ గా తీసుకోవడంతో మొత్తం కేసు మొత్తం కూడా 2020లో జరిగిన కేసు మొత్తం కూడా తిరగదోడితే విషయాలు బయటకు వచ్చాయి. అందుకే సస్పెండ్ చేశామని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు. విజయ్ రైట్, అంటే ఎన్నారెడ్డి ప్రధానంగా తాను తప్పించుకోవడం కాకుండా నేరం చేయనటువంటి ఒక వ్యక్తిని ఆ కేసులో ఇరికించడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే అది డబ్బులు ఇచ్చి కావచ్చు, లేకపోతే బెదిరింపులకు పాల్పడి కావచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కాకపోతే నేరం చేయనటువంటి ఒక వ్యక్తిని అనవసరంగా ఈ కేసులో ఇరికించారనే కోణంలో కూడా పోలీసులు ఎక్కువగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కేవలం సస్పెండ్ చేసినటువంటి ముగ్గురే ఉన్నారా, లేకపోతే ఎవరైనా ఇతర రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందా అని కూడా పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీని ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి అన్నారెడ్డి? విజయ్ మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో పోలీస్ అధికారి కనుక ఒక యాక్షన్ తీసుకున్నాడంటే స్వతహాగా వాళ్ళు కావాలని చెప్పేసి అని ఈ నేరస్తులకు సపోర్ట్ చేసే అవకాశం అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్ లో పొలిటికల్ ప్రెజర్ అంటే ఆ సమయంలో ఉన్న అక్కడ లోకల్ లీడర్స్ కావచ్చు, తర్వాత అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఎవరైతే టీఆర్ఎస్ సంబంధించిన గత ప్రభుత్వం తాలూకు అంటే బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది కీలకమైన రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఇటు కూడా ఈయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఈ షకీల్ కి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఇన్ఫ్లుయెన్స్ చేశారు. లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే సపోర్ట్ తోటి, తర్వాత ఆయన కేటీఆర్ తో ఉన్న అనుబంధం ఉండొచ్చు. ఓవరాల్ గా చూస్తే మాత్రం అధికారులు బలయ్యారు. ఈ విషయాన్ని చెప్తే మనం ఒక రకంగా చెప్పాలంటే సుదర్శన్ కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, ఎస్ఐ చంద్రశేఖర్ బలయ్యారు. కానీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన రాజకీయ నాయకుల మీద చర్యలు తీసుకోవాలి. ప్రతిసారి కూడా ఇది ఇష్యూ జరిగినప్పుడు పొలిటికల్ ప్రెజర్ ఉంది కాబట్టి, పొలిటికల్ గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు కాబట్టి వీళ్ళు సస్పెండ్ అవుతా ఉన్నారు. మరి పొలిటికల్ గా ప్రెజర్ చేసిన వ్యక్తుల మీద చర్యలేవి అనే విషయం మీద ఒక రకంగా చెప్పాలంటే విజయ్ మనం ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న సస్పెన్షన్స్ సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు కూడా ఒక చర్చ బయలుదేరింది. అయితే ఈ పొలిటికల్ ప్రెజర్ సంబంధించి వాళ్ళ ప్రెజర్ చేయడం వల్లనే వీళ్ళు ఈ రకంగా వాళ్ళు చేయడం జరుగుతా ఉంది. మరి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులు పొలిటికల్ చేసిన వాళ్ళ మీద చర్యలు లేవు. కానీ వీళ్ళు పోలీస్ అధికారులు కాబట్టి వీళ్ళు దీనికి సపోర్ట్ చేశారు కాబట్టి సస్పెండ్ చేయడం తప్పు అనే విషయం చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే మరి ఈ ఇన్ఫ్లుయెన్స్ అంటే వీళ్ళు తప్పు చేయడానికి ఎవరైతే కారణం ఉన్నారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్న వాదన బయలుదేరింది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎస్బీ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లో అధికారుల మీద సస్పెన్షనే కాదు, అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో తప్పులు చేయించిన వ్యక్తులు కావచ్చు, తర్వాత వాళ్ళు కావాలని చెప్పేసి బలవంతంగా ఇలాంటి కేసుల్లో వాళ్ళు ఇరికిచ్చే ప్రయత్నం చేసిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళ మీద కూడా చర్య ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. మొత్తం మీద వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆ దిశగా కూడా తమకు వస్తున్న రిపోర్ట్ల ఆధారంగా అంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం విజయ్, ఓవరాల్ చూస్తే ఎక్కడ చూసినా పాత అంటే గత గవర్నమెంట్ తాలూకు అనేకమైన కేసుల్లో పోలీసులు సస్పెండ్ అవడం, తర్వాత ఇది ఒక చర్చగా మాట జరుగుతూ ఉంది. సస్పెన్షన్ అనేది వాళ్ళు తప్పు చేశారు, సస్పెండ్ అయ్యారు, దానికి కాదనే పరిస్థితి కాదు. కాకపోతే ఈ సస్పెన్షన్ వెనుక పొలిటికల్ ప్రెజర్ ఉండి పొలిటికల్ గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు కాబట్టి వీళ్ళు తప్పులు చేశారు వాళ్ళ సపోర్ట్ తోటి. సో మరి వాళ్ళని కూడా ఎందుకు వదిలిపెడతారు, వాళ్ళని కూడా ఎందుకు శిక్షించడం, దాని మీద చర్చ కొనసాగుతుంది. ఖచ్చితంగా అలాంటి ఈ విషయం మీద లీగల్ ఒపీనియన్ తీసుకుని ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ విన్నారెడ్డి.